వాళ్ళు రాజకీయం 10వ తరగతి చదవని చేతిలో కీలుబొమ్మలుగా ఉంటున్నారు. ఇక విచిత్రం ఏంటంటే ఇదే ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఇండియాలో జరుగుతున్న దాని గురించి ఏదైనా మాట్లాడండి అంటే ఉద్యోగం పోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ నోరులే మూసుకుంటున్నారు. ఇంకెవరు మాట్లాడతారు మేడం? ఇక ఇదే రాజకీయాలు సినిమా చూపించుకోవాలా మనం. ఈ కాంగ్రెస్ వాడు వచ్చి ఆ బీజేపీని తిట్ట, ఆ బీజేపీ వాడు వచ్చి ఈ బీఆర్ఎస్ని తిట్ట, వాడేమో కొన్ని ఉచిత పథకాలు ఇస్తాడు, వీళ్ళు కొంత ఉచిత పథకాలు ఇస్తారు. ఇక ఎవరు మేల్కోవాలంటే ఇండియా కంపల్సరీ యువతనే మేల్కోవాలి. ఇప్పుడున్న మొత్తం ప్రపంచ దేశాలలో హయ్యెస్ట్ యంగ్స్టర్స్ కలిగిన దేశం మన ఇండియానే అంటారు మేడం యాక్చువల్లీ. మరి ఇంతమంది యంగ్స్టర్స్ను ఎవరిని ఎంచుకుంటే బాగుంటుంది అనే హక్కు వీళ్ళకే కల్పించారు. కనీసం వీలైనా వీళ్ళ పేరెంట్స్కి చెప్పి మంచి నాయకుడిని ఎంచుకుంటే ఈ ఉచితాలు అంటే ఒకప్పుడు తెలంగాణ కావాలని గొడవ చేశారు కదా మేడం, ఆంధ్ర కావాలని, తమిళనాడు కావాలని, గుజరాత్ కావాలని, భారతదేశమే ఒక సపరేట్ దేశం కావాలని ఎలాగైతే కోరి ఈ దేశాన్ని సపరేట్ చేసుకున్నారో, ఈ యువతంతా కలిసి ఒక కోరిక ఏంటంటే ఉచితాలు లేని రోజున మన భారతదేశం ఒక చైనాని, ఒక యుఎస్ని, ఒక జపాన్ని, ఒక జర్మనీని దాటి ఇప్పుడు జీడిపి పరంగా మనం 5వ స్థానంలో ఉన్నాం. ఖచ్చితంగా యువతంతా కలిసి మాకు ఉచితాలు వద్దు మొర్రో, మాకు ఖచ్చితంగా డెవలప్మెంటే కావాలి, మాకు ఎవడన్నా ఓటుకి కనుక ఖచ్చితంగా ఎవరన్నా నోటిస్తే అక్కడే తొక్కాల వాడిని, ఉచితాలు ఇస్తే వాడిని కూడా తొక్కాలి. అలాంటి రోజు నిజంగానే సంకల్పించి రోడ్ల మీదకి వచ్చి ఆ రోజున రాస్తారోకోలు చేశారు, ధర్నాలు చేశారు. కానీ ఇండియా నిజంగానే ఇవన్నీ తప్పించుకొని, ఉచితాల నుంచి తప్పించుకొని బాగుపడితే అదే 10,000 మేడం. అది యువతకున్న స్ట్రెంత్. అందరు కలిసి అలా చేయాలని అయితే ఒక కోరిక ఉంది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత జిఎస్టీ అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్లీ? అండ్ నెంబర్ 1 కదా మేడం, జిఎస్టీ అనేది లేకపోతే ఇంతకుముందు లగ్జరీ ట్యాక్స్ అని, వ్యాట్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని 3 ట్యాక్స్లు వేసేవాళ్ళు. మీకు నిజంగానే లగ్జరీ దొరకకపోయినా వాడు లగ్జరీ ట్యాక్స్ వేస్తాడు. స్టార్ హోటల్లో మీరు స్టే చేసినా, స్టార్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేసినా, ఒక స్టార్ మాల్లోకి వెళ్ళి వాడు సెంట్రల్ ఏసీ వాళ్ళ నామ్స్ ప్రకారంగా వాడు ఇవ్వాలి మీకు ఇవ్వాల్సినవన్నీ. సో లగ్జరీ ఇచ్చినా ఇవ్వకపోయినా చిన్న కొట్టోడు కూడా లగ్జరీ ట్యాక్స్ వేసేస్తాడు మీకు. వ్యాట్ ట్యాక్స్ అనేది కామన్ ఎక్కడైనా. సర్వీస్ అనేది మీకు ది బెస్ట్గానే దొరకాల. సపోజ్ మీరు ఎయిర్లైన్స్లో కూర్చున్నారు, కావాల్సిన వాటర్ మీకు రాలేదు, మాల్లోకి వెళ్ళారు, కావాల్సిన సెంట్రల్ ఏసీ దొరకలేదు, వాడు వచ్చి కొంత హాస్పిటాలిటీ మీకు చూపించలేదు, ఉన్నా లేకపోయినా లగ్జరీ ట్యాక్స్ అనేది, వ్యాట్ ట్యాక్స్ అనేది, సర్వీస్ ట్యాక్స్ అనేది కామన్గా వేసేవాళ్ళు గతంలో. అండ్ ఇన్ని ప్రపంచంలో టాప్ నెంబర్ 1 దేశం ఏది మేడం జీడిపి పరంగా? యుఎస్, తర్వాత జపాన్, జర్మనీ, చైనా, ఆ తర్వాత మన దేశం ఉంది. బాగుపడాలంటే ఖచ్చితంగా ట్యాక్సేషన్ వల్లనే బాగుపడుతుంది మేడం. దేశంకు ఉన్న రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది మేడం? ట్యాక్స్ రూపమే కదా, నథింగ్ ఎల్స్. ఒకవేళ అగ్రికల్చర్ నుంచి వస్తుందన్నా కూడా అది ట్యాక్సే. దేశ జీడిపిలో ఎక్కడి నుంచి రావాలన్న ఒక గవర్నమెంట్కి ఉన్న ఏకైక మార్గమే ట్యాక్స్. ఇంకా దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ టు గెట్ రన్ టు ద గవర్నమెంట్. సో కంపల్సరీ జిఎస్టీ 1 నేషన్ 1 ట్యాక్స్ అని చెప్పినప్పుడు, గతంలో ఇప్పుడు నేను బిజినెస్ మ్యానే మేడం, నేను కూడా తప్పించుకోవడానికి చాలా దారులు వెతికేవాడు. ఈ సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్ ఇవన్నీ ఉన్న టైంలో మాన్యువల్గా ఉండి మేము తప్పించుకోవడానికి చాలా దారులు ఉండే. ఈరోజు జిఎస్టీ వచ్చిన తర్వాత మా బ్యాంక్లో పడే ప్రతి రూపాయి ఆ జిఎస్టీలో ఇంటర్లింక్ చేశాడు. సో 1 రూపాయి కూడా తప్పించుకోవడానికి లేదు. ఏ అమౌంట్ పడ్డా ఇప్పుడు మేము ఈ కార్బోన్స్లో ఉంటే 18% పే చేయాల్సిందంటే అది మేము సంపాదించిందేం కాదు, అది ప్రజల నుంచి వచ్చిన ట్యాక్సే. అంతే కదా. సపోజ్ ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాడంటే వాళ్ళ స్లాబ్లో నుంచి 18% ట్యాక్స్ అంటే 18% కస్టమరే పే చేస్తున్నాడు. అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఆ ట్యాక్స్ అనేది. సో ప్రతి కామన్ మ్యాన్ ఒక ట్యాక్స్ని పే చేస్తున్నాడు. కానీ దౌర్భాగ్యం ఎక్కడ ఉందనంటే, ఇక్కడ ఏ గవర్నమెంట్ని నేను నిందించట్లేదు, కానీ ఉచితాల వల్ల రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన ఒక కొడుకు తల్లిదండ్రులను చూసుకోకపోతే పాపం గవర్నమెంట్ ఆదుకోక తప్పదు. కానీ అదే చట్టాలని కనుక కఠినంగా చేసి నిజంగానే వీళ్ళ తల్లిదండ్రులను చూసే వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వాడు కనుక టైంకి తల్లిదండ్రులను బాగా చూసుకోకపోతే వాడిని అరెస్ట్ చేసేయండి, చంపేయండి, వాడిని ఉరేసేయండి, ఏమైనా చేసేయండి వాడిని. లేదు మేడం, బడ్జెట్లో చూసినట్లయితే కోట్ల రూపాయలు ఉంటుంది, కోట్ల రూపాయలు. ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు దిగిపోయినప్పుడు అప్పుడు 150 రూపాయలు వింటుండే పెన్షన్, 3,000 చేశారు పెద్ద ఆయన. ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఒక కామన్ మ్యాన్ అయినా మీరు బస్ టికెట్ తీసుకుంటారు, చాక్లెట్ తీసుకుంటారు, శారీ కొంటారు, బట్టలు కొంటారు, వాచ్ కొంటారు, కళ్ళద్దాలు కొంటారు, హెయిర్ కట్, ఎక్కడికి పోయినా ట్యాక్స్ ఉంది మేడం మీకు. అవన్నీ మీరు కడుతున్నాయి, మేము కడుతున్నాయి, అందరు కడుతున్నాయి. కానీ అక్కడ ఒకడు నిస్సాయ స్థితిలో ఉన్నాడు, ఒకడు దొంగనా కొడుకు, వానికి ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, కానీ ఎక్కడో విసిరి పారేస్తూ ఉంటారు వాళ్ళు. దాన్ని ప్రభుత్వం ఈ రోజున చట్టాల రూపంలో చేయకుండా ఉచితాలు ఇచ్చేసి చాలా వీక్ కంట్రీ అయిపోయింది మేడం మంది.
భారతదేశంలో ఎన్ని ఖనిజాలు ఉన్నాయి మేడం. గోల్డ్ ఇక్కడే దొరుకుతుంది, డైమండ్ ఇక్కడే దొరుకుతుంది, మీకు ఐరన్ ఇక్కడే దొరుకుతుంది, స్టీల్ ఇక్కడే దొరుకుతుంది, కాంక్రీట్ ఇక్కడే దొరుకుతుంది, ఎర్ర మన్ను దొరుకుతుంది, అన్ని మన్ను దొరుకుతాయి ఇక్కడ. చెప్పుకోవడానికి నవ్వుచూ ఉన్నా అక్కడ ఎడారి దేశం అరబ్ కంట్రీలో అలా మట్టి వాళ్ళకి పనికిరాదు మేడం బిల్డింగ్స్ కట్టుకోవడానికి. ఆ విషయం తెలుసా? 165 ఫ్లోర్ల బుర్జ్ ఖలీఫాని కట్టాడు కదా, వరల్డ్ రికార్డ్ కట్టాడు కదా, దానికి వాడిన మట్టి ఎక్కడిది మేడం? డెజర్ట్లో ఉన్న ఇసుక పనికిరాదు, వాడు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మన కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, పాకిస్తాన్ నుంచో ఏ బంగ్లాదేశ్ నుంచో ఎక్కడి నుంచో వాడు ఇంపోర్ట్ చేసుకొని ఆ బిల్డింగ్ కట్టాలి. ఐరన్ స్టీల్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం? వానికి ఏమైనా ఐరన్ మైనింగ్స్ ఉన్నాయా? ఐరన్ మైనింగ్స్ అన్ని ఉన్నాయి ఇండియాలోనే, అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మీరు ఇటుక, ఐరన్, గ్లాస్, ఎవ్రీథింగ్. రోడ్ వేయాలన్నా కూడా మీరు అన్ని చేసుకోవాలి. ఇక్కడ అన్ని ఇక్కడే దొరుకుతాయి. అన్ని వనరులు ఉన్నా మనం దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఎంత ప్యాషన్ ఉండాలో ఒక పొలిటికల్ లీడర్కి బయటికి వచ్చిన తర్వాత మీరు చూడండి. సో అవకాశం ఇస్తే ఇంకా మాలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఏమి ఇస్తారు కానీ మేము సూట్ కేసులు తీసుకుపోయి డబ్బులు ఇవ్వకపోతే టికెట్లు అయితే మాకు ఇవ్వరు. కానీ ఏమన్నా ఉంటే ఇదే స్టూడియోలో కూర్చొని నీతులు బోధిస్తూ ఉండాలా. ఏదో ఒక రోజు ఎవరైనా మేల్కోకపోతారా, ఆ రోజులు రాకపోతే అని. ఇప్పుడు బాధ ఎక్కడేస్తుంది అంటే మేడం, 50 సంవత్సరాల తర్వాత అంజలి ఉండదు, మహేంద్ర ఉండడు. ఏం సృష్టించాలన్నా మన గురించి ఎవరైనా చెప్పుకోవాలన్నా ఈ 50 సంవత్సరాలను చేసుకోవాలి. అందులో ఇంకో 30 సంవత్సరాలు పోయిన తర్వాత మనకి ఏవి పని చేయరు. నేత్రాలు పని చేయదు, చెవులు పని చేయదు, చేతి పని చేయదు, కాలు పని చేయదు. ఇక అదృష్టం ఉంటే గుండె పని చేస్తుందో లేదో కూడా తెలియదు. సో ఏం చేయాలని ఒక 20 సంవత్సరాల్లో చేయాలి. ఇక కొంతమంది అంబిషియస్గా చేస్తుంటారు. ఇక అందులో మనం కూడా ఒకళ్ళు ఉండటం అదృష్టం. నిజంగానే రాజకీయ పరంగా ఎవడన్నా అవకాశం ఇస్తే రిసర్వ్ ఇచ్చి నేను చెప్పినట్టే ఓ మోడర్న్ కాన్స్టిట్యున్సీని బిల్డ్ చేసి అది ఇండియా కన్నా గిఫ్ట్ చేయాలని ఉంది. ఇంకా అదృష్టం బాగుంటే ఖచ్చితంగా ఇందాక చెప్పిన నీతులన్నీ నాకు వర్తిస్తాయి. కాబట్టి మన విలేజ్లోనో, మన కాన్స్టిట్యున్సీలోనో, మన మండల్లోనే ఆ ఖనిజ సంపదలన్నీ దొరుకుతుంటే ఖచ్చితంగా వాడి ఒక రోజు నిజ రూపంలో చూపించాలని అయితే ఉంది. సో అవకాశం వస్తే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి ఇవన్నీ చేసి చూపించాలని అయితే ఉంది మేడం. ఈ ప్రశ్నతో ముగిస్తాను, ఎందుకంటే 2 hours అయింది కరెక్ట్గా. మనం ఎందుకన్నా ఇబ్బంది పెట్టను ఎక్కువ. మీ ఉద్దేశం ప్రకారం గంట ప్రాబ్లం లేదు, మీరు వదిలేసినా మేము వదలడం లేదు, పర్లేదు అడగండి. అంటే మీ ఉద్దేశ ప్రకారం ప్రేమ అని అంటే మేడం నిజం చెప్పాలంటే మంచి ప్రశ్నే ఇది, కానీ నేను సరిగ్గా ఆన్సర్ ఇస్తానో లేదో నాకు తెలీదు. రీజన్ ఏంటంటే మనిషి నిజంగా ఏదైనా దప్పిగా కొని అవసరంలో ఉంటాడు అని అంటే డబ్బు కాదంట మేడం, అది దాహం ఏం వేసినా. ఎందుకంటే ఈ రోజున ఇవన్నీ ఈజీగా దొరుకుతుంటాయి. ఒక్క ప్రేమ మాత్రమే నాకు తెలిసి చాలా కాస్ట్లీయెస్ట్ థింగ్ అనుకుంటా. ఒక తల్లి ఇచ్చే ప్రేమ కొడుకు కావచ్చు, పిల్లలు కావచ్చు. ఓ తల్లి దొంగన కూతురు అయితే అనుకుందాం, తల్లిని ఇలా ఎవరు అనరు. నిజంగా ఆమెనే దొంగన కూతురు అయితే అలా పిల్లల భవిష్యత్తు ఏముంటుంది మేడం? నిజంగా ఆమెకు ప్రేమ ఉంటేనే వీళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఒక భార్యకి మొగుడి మీద ప్రేమ లేకపోతే వాని భవిష్యత్తు ఏంది మేడం? నరకమే కదా. కరెక్ట్. సో వానికి ఇంకొకళ్ళ మీద ఉన్న ప్రేమైనా, ఈయనకి ఈ సొంత భార్య భర్త మీద ఉన్న ప్రేమైనా, ప్రేమ లేని చోటున ఖచ్చితంగా ప్రేమించబడటం కూడా ఒక అదృష్టం అంటారు కదా మేడం. ప్రేమ అనేది నిజంగా చాలా పెద్ద బలమైన పదం మేడం. అంతే దయాదాక్షిణాలు దేవుడు కూడా మన మీద అంతే ప్రేమ ఉండాలంట నిజంగా. వాళ్ళు ఉండబట్టే ఈరోజు నరేంద్ర మోడీ అయినా, అంబానీ అయినా, అబ్దుల్ కలాం అయినా, స్టీవ్ జాబ్స్ అయినా వీళ్ళంతా అయ్యారేమో అనిపిస్తుంది నాకు. కానీ అంటే ఆయన ఎవరి ప్రేమ మరి, ఎవరి చల్లని దీవెనలో ఎవరి చల్లని ప్రేమో తెలియదు. నిజంగా ప్రేమ అంటే మేడం ఒక నమ్మకం. అది తల్లి నుండి పిల్లలకైనా, తల్లి లేని టైంలో పిల్లలు చేసే పనులు కావచ్చు, భర్త లేనప్పుడు భార్య చేసే పని కావచ్చు, లేదా భార్య లేనప్పుడు భర్త చేసే పని కావచ్చు. ప్రేమ అంటే ఇంకా నమ్మకమే మేడం, ఎందుకంటే చెప్పరావట్లేదు. కానీ వర్ణించలేకపోతున్న కారణం ఏంటంటే నేను కొంత అది నోచుకున్నట్టుగానే అనిపించింది. ఎందుకంటే మా అమ్మ ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నా, పొందుకోవడానికి నేను లేను. ఈరోజు జీవితం అంతే ఒక పరుగైతున్నప్పుడు ఇప్పుడు మీరంతా ఒక రెస్పాన్సిబిలిటీస్. నాకు హోటల్ అన్నా, ఈ పిల్లలన్నా, ఎవరైనా ఒక 8 మంది వీళ్ళంతా రెస్పాన్సిబిలిటీసే. అమ్మకి నేను ఒక్కడనే, నాకు మీరంతా. కానీ బట్ అమ్మ నన్ను ప్రేమించాలి, నన్ను బాగా చూసుకోవాలి, ఆమె మమత ఏదైనా పంచాలి, ఆమె వండింది తినాలన్నా కూడా యోగ్యత లేదు నాకు. అంటే ఆమెకి టైం ఇస్తే కదా ఆమె ఇచ్చేది. అలా చాలాసార్లు కోల్పోతూ ఉంటాను, తల్లి ప్రేమనైనా లేకపోతే బిడ్డలైనా అంతే. అమ్మని ఎంత బాగా ప్రేమించాలనుకున్నా వీడు అక్కడికి పోలేడు. ఇంకా ప్రేమని ఎంత బాగా చెప్పాలని చాలా మనసులో ఉన్నా కూడా చెప్పలేకపోతున్న కారణం ఏంటంటే ఏమో అంత మంచిగా మాట్లాడడం ఏమో రావట్లేదేమో కానీ మేడం. ఇంతకీ మీరు ప్రేమించారా, ప్రేమించబడ్డారా? అలా చెప్పాలంటే ఫస్ట్ నుంచి అనుమానాలనే ప్రేమించింది.
రైట్. తర్వాత ప్రతిసారి అంతే, అక్కడి నుంచే ప్రపోజల్స్ వచ్చినాయి, వాళ్ళ చేతుల్లో బందీగా నేనే ఉన్నా, కానీ నేను ప్రేమించబడ్డాను అంతే. కాబట్టి అదృష్టవంతుండే. ఈ సందర్భంగా మీరు రుణపడి ఉన్నాను అని చెప్పుకునే వ్యక్తులకి, లేదా థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, సారీ చెప్పాలనుకున్నా ఎవరికి చెప్తారు? రుణపడి ఉంటాను అని అంటే మేడం, ఈ కట్టె కాలిపోయేంత వరకు అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులకే రుణపడి ఉంటా. అంటే ఎంత గొప్ప కుటుంబంలో పుట్టామన్న దానికన్నా కూడా ఎంత గొప్ప తల్లిదండ్రులకు పుట్టామనేదే మ్యాటర్. ఇక ఈ జీవితంలో సారీ అని ఎవరికన్నా చెప్పాలని ఉంటే అది ఖచ్చితంగా స్టెఫీకే చెప్పాలి. ఆమె ఎవరు అనేది తనకి తెలిసిపోద్ది కాబట్టి ప్రస్థానం ఏం తీసుకురాను. ఇక అన్నిటికంటే మించి రుణం అనేది హైదరాబాద్కి ఉండాలి మేడం. ఎందుకంటే ఈ హైదరాబాద్లో చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఒక పెద్ద గొడుగు మేడం. మీకైనా రావులపాలెం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఒక చిన్న పిల్ల ఈరోజు ఇలా చేతులు కట్టుకొని ఇంతమందిని ఇంటర్వ్యూ చేయటం. అక్కడ మనీ ఉన్నాడు, 1-2 బ్యాగులతో వచ్చి ఉంటాడు. ఇక్కడ రంజిత్ ఉన్నాడు, రీసెంట్గా వాళ్ళ ఫాదర్ పాపం చనిపోయినప్పుడు ఆ పల్లెటూరుని చూసి వచ్చాను. అక్కడున్న ఆ చిన్న ఇల్లుని, వాళ్ళ అమ్మని, వాళ్ళ అన్నయ్యని, ఆ కుటుంబ పరిస్థితులన్నీ చూశాను నేను. చిన్నపిల్లోడే అయినా ఎలా నిలబడతాడు అని అనుకున్నాను. కరెక్ట్గా జరిగి వారం కాలేదు, మళ్ళీ పాపం వచ్చి వర్క్ మీద నిలబడాల్సి వస్తుంది. అది ఆయన రెస్పాన్సిబిలిటీ. కానీ నిజంగా రుణపడి ఉండాలి అని అంటారు కదా మేడం, హైదరాబాద్కి చాలామంది రుణపడి ఉండాలేమో అనిపిస్తుంది. కరెక్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కటి 2 బ్యాగ్తోనే వచ్చాడు. లక్కీగా మనం అందరము, నేనైతే కొంత కోవకు చెందినవాడిని కాదు, నాకు అదృష్టం లేదు. కొంతకాలం బయట దేశంకి వెళ్ళి కష్టపడి రిటర్న్ వచ్చాను. కానీ లక్కీగా మీరంతా అదృష్టవంతులు, ఇదే హైదరాబాద్కి వచ్చారు, ఇక్కడే జీవితాన్ని చూశారు, ఇక్కడే కోల్పోయారు, ఇక్కడే పొందుకున్నారు, ఇక్కడే నిలబడ్డారు, ఇక్కడే లించుంటారు కూడా ఇంకా బలంగా. సో ఏం రుణం అని ఉంటే ఈ హైదరాబాద్కి అని చెప్తాను నేను. ట్రూ. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోదు. లేదు మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.